పట్టణంలోని శ్రీరంగపురంలో సాగు చేసుకుంటున్న 3 ఎకరాల పొలాన్ని అక్రమంగా ట్రాక్టర్తో తొక్కించిన భిక్షమారెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రైతులు పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. చేతికొచ్చిన పంటను అర్ధరాత్రి సమయంలో ట్రాక్టర్ పొలం తొక్కించిన గుర్తు తెలియని వ్యక్తులు. కోదాడలోని శ్రీరంగపురంలో తాము సాగు చేసుకుంటున్న 3 ఎకరాల పొలాన్ని అక్రమంగా ట్రాక్టర్తో తొక్కించిన భిక్షమారెడ్డి తాము 6 కాలం పండించిన పంటను ట్రాక్టర్తో తొక్కించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. కోర్టు ఆర్డర్ను ధిక్కరించి చేతికొచ్చిన పంట పొలంను ట్రాక్టర్తో తొక్కించిన భిక్షమారెడ్డి. ఈ విషయంలో మాకు న్యాయం జరగకపోతే మేము పోలీస్ స్టేషన్ ముందు, ఆర్డీఓ ముందు, ఎంఆర్ ఆఫీస్ ముందు ఆత్మహత్య చేసుకోవడానికి మేము సిద్ధం. దీని మీద ఇంకొకటి అంటే దీని మీద అతనికి ఏదైనా రెవెన్యూ రికార్డు ప్రకారం ఉంటే సర్వే చేసుకోమనండి, కొలిపించుకోమని నా దాంట్లో ఎంతో తంత నేను గట్టి పెట్టా సిద్ధం. వాళ్ళగా నేను 2002లో టీపీని పెట్టి సర్వే చేసి నా దాని వరకు 10 రోజులు బాదుకున్నా. దాన్ని పీకేస్తే తిరుపతి ఎస్ఐ వాళ్ళని కొట్టడం జరిగింది, మళ్ళీ రాళ్ళు బాధించడం జరిగింది. తర్వాత మళ్ళీ పీకేస్తే నేను 2000 పెడతాం. దీని మీద న్యాయ విచారణ చేసి మాకు న్యాయం చేయకపోతే మేము ఎంత దూరం అయినా పోవడానికి నిర్ణయించుకున్నాం. దీని మీద ఈరోజు పడి కేసు పెడతా సమగ్ర విచారణ చేసి పోలీసు వారు మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. దీని మీద కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. ఈరోజు ఎలా దిక్కేవాడు నా కాళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి. ఎలాకెవడు చచ్చి పెడతాడు, నాకు ఇలా ఎవడు చచ్చి పెడతాడు అయ్యా. మేము చావట్లే, మందు పుట్టి పట్టుకొని మేము చావట్లే, మేము చేయలేదు. ఓటే మేము పైకి పట్టుగా మాకు ఇలా అదే దిక్కు. మేము ఇలా చేయడానికి కూడా మాకు చేతులు లేవు అయ్యా. మా కాళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి. ఇవాళ మేమేం చెయ్యాలి? మమ్మల్ని మాకు ఈ కాడికి తీసుకొచ్చిండు అయ్యా. మమ్మల్ని చావ తెగటానికి ఈ కాడికి తీసుకొచ్చిండు. మాకేం చేస్తారా? మీరే న్యాయం చేయాలి. ఎవరి భూమి వాళ్ళు పంచుకోవడం జరిగింది. రెవెన్యూ రికార్డులు కానీ పాస్ పుస్తకాలు కానీ మాకు అనుకూలంగా ఉన్నాయి. మా భూమి కబ్జా చేసుకోవడం కోసం మల్లు భిక్షమారెడ్డి 2019లో బాగా పంపిణీ చేసుకోలేదని కేసు చేసిండు. ఆ కాగితాలు తీసుకొచ్చి అమ్మవారు గారు ఇచ్చి పాస్ పుస్తకం ఇవ్వద్దండి, కోర్టులో కేసు నడుతుందని చెప్పిండు. దాని మీద 2023లో మాకు తీర్పు అనుకూలంగా వచ్చింది. మేము కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టుకున్నాం పాస్ పుస్తకం ఇవ్వని. కానీ దాని కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి లెటర్ రాయడం జరిగింది. ఎంఆర్ఓ గారు మీ భూమి మొత్తం ఎన్ఎస్పి కాలా కింద రాయడం జరిగింది, వీలు పడదన్నాడు. దానికి నేను శాఖాపరమైన రికార్డులు అవాంటు కాపీ తీసుకొచ్చా. 1974 ఎవరెవరి పొలంలో ఎంత పోయింది, కాలం ఎవరి దాంట్లో తీసారని తీసుకొచ్చా. అలాంటి సమక్షంలో మా దాంట్లో 9 గుంటలు పోయిందని తేల్చారు. మా బాబాయ్ అతని వాటా రాబడిన ఎకరం 38 గుంటలున్నర అమ్ముకుని మాకున్న ఎకరం 38 గుంటలు కబ్జా చేయడం కోసం కేసు చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ ఎన్ఎస్పి రికార్డు తీసుకొచ్చి మళ్ళీ కలెక్టర్ గారికి నేను దరఖాస్తు పెట్టుకున్నాను. దాని మీద ఎంజాయ్మెంట్ సర్వే చేసింది. మొత్తం 16 ఎకరాల 29 గుంటల భూమి అని తేల్చారు. తేల్చి ఈ కాలం ఎవరో దాంట్లో పోయింది, ఎంత పోయిందని దాని మీద కలెక్టర్ ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు రిపోర్ట్ రాసి కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. ఈ తరుణం మల్లు భిక్షమారెడ్డి ఆ భూమి నాది అని కలెక్టర్ గారి దగ్గర హీరింగ్ పెట్టడం జరిగింది. కంప్లైంట్ చేసి కలెక్టర్ మాకు నోటీస్ ఇచ్చింది. 20 తారీఖు 3వ నెల మేము పోయినాం, హాజరైనాం. ఆ క్రమంలో వాళ్ళ వాదనలు, మా వాదనలు, మా డాక్యుమెంట్స్, వాళ్ళ డాక్యుమెంట్స్ పరిశీలించి కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి ఎవరో దాంట్లో ఎంత పోయిన కెనాల్ తగ్గించి సైదిరెడ్డి వాళ్ళకి పాస్ పుస్తకం ఇవ్వని చెప్పడం జరిగింది. ఆ తెల్లారి ఈయన కొంతమంది నాయకులు కలిసింది. సరే, అది వేరే విషయం అన్న. కలిసిన తర్వాత ఈరోజు నైటు వచ్చి నాది 3 ఎకరాల పొలం తొక్కించడం జరిగింది. చూడన్న, ఒక 4-5 రోజుల్లో కోసే పొలం ఇది. 3 ఎకరాల పొలం డ్యామేజ్ చేసిండు. దీనికి మల్లు భిక్షమారెడ్డి పెళ్ళం, వాళ్ళ 2 కొడుకు, బిడ్డ, వాడి తమ్ముడు మల్లు వెంకటరెడ్డి, అతని భార్య, అతని కొడుకు. ఈ మల్లు భిక్షమారెడ్డి మా ముఠా మేస్త్రి కళాకారం. అతని పేరు కర్ణాటక కృష్ణారెడ్డి, సన్నాపు పిచ్చిరెడ్డి. ఇతను ముఠా మేస్త్రి. ఒక 15-20 మంది తీసుకొస్తుంటాడు. ఆ ఆటో నెంబర్లు కూడా నా కాడ ఉన్నాయి. వాళ్ళ పేర్లు కూడా లిస్ట్ నా కాడ ఉంది. అది తర్వాత పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తాను. ఈ విధంగా డ్యామేజ్ చేసి ఇతనికి వీళ్ళ అన్న గంగిరెడ్డి, అచ్చిరెడ్డి, సన్నాపు కోటిరెడ్డి, సిలుకు నుంచి ఒక 10 మంది తీసుకొచ్చి మా పొలం ఒక 2 సంవత్సరాలు కబ్జా చేసుకుంటూ, ఆ రిపోర్టు కూడా మొన్న ఎంజాయ్మెంట్ రిపోర్ట్లో కూడా ఆర్ఐ 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కబ్జాలో ఉండని రాశారు. కబ్జాలు ఉన్నంత మాత్రం నీకు భూమి రాదు, పట్టాదారికే భూమి వస్తుంది అని అధికారులు చెప్పడం జరిగింది.
నేను దానికి సంబంధించిన 2018 తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన జీవో తీసుకొచ్చి చూపించడం జరిగింది. దాంట్లో పట్టాదారుకే పాస్ పుస్తకాలు, పట్టాదారుకే రైతు బంధు ఇవ్వాలని ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ఈ తరుణంలో కలెక్టర్ గారు మాకు పాస్ పుస్తకం ఇవ్వని చెప్పిన తర్వాత ఇతను కొంతమంది రాజకీయ నాయకులతో మేళాఖాత అయి రాత్రి ఈ విధంగా తొక్కేయడం జరిగింది. నాకు ఈ పంట దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఎంఆర్ఓ వారు, ఆర్డీఓ గారు విచారణ చేసి ఈ పని చేసిన భిక్షమారెడ్డి వారసులైనటువంటి వాళ్ళ సంబంధికుల మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని కోరుచున్నా. ఇది జరగని పక్షంలో మేము ధర్నాలు చేయడానికైనా, ఆత్మహత్య చేసుకోవడానికైనా పోలీస్ స్టేషన్ ముందు కానీ, ఎంఆర్ఓ గారి ఆఫీస్ ముందు కానీ, ఆర్డీఓ గారి ఆఫీస్ ముందు కానీ ధర్నా చేయడానికి సిద్ధం, ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధం. దీని మీద కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కూడా కలుస్తాం. అవసరం డీజీపీ, డిఐజీ గారిని కూడా కలుస్తాం. కలిసి మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. కాబట్టి అధికారులందరూ విచారించి మానవత దృక్పథంతో విచారించి వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని కోరుతున్నాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.